ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతమైన జంగారెడ్డిగూడెంలో వృద్ధులకు వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తున్న శ్రీ సీతా మహాలక్ష్మి వృద్ధాశ్రమం నీట మునిగింది. ఈ ఆశ్రమంలో వృద్ధులు వికలాంగులు 20 మందికి పైగా ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని జంగారెడ్డిగూడెంలో జయవరపు శేఖర్ నిర్వహిస్తూ ఉన్నారు. నిర్భాగ్యులుగా ఉన్న ఎందరినో అక్కున చేర్చుకున్న శేఖర్ ఆశ్రయం కల్పిస్తున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ ఆశ్రమానికి స్థలం మంజూరు చేశారని తెలియజేశారు. ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెంకుటిల్లు మొత్తం లీక్ అవడంతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులు వికలాంగులు తడిసి ముద్దైపోయారని తెలియజేశారు. అందరికీ తెలియజేయాలి. జంగారెడ్డిగూడెంలో ఉన్న సీతామహాలక్ష్మి శిక్షణ సేవా సంస్థ ఇందులో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలు వర్షాల వల్ల కోట మొత్తం ఇంట్లో చొరబడి మొత్తం మునిగిపోయింది. దయచేసి అధికారులు దయచేసి మాకు ఉండడానికి నేడే ఏర్పాటు